వెంకటగిరికి శ్రీహరి అనుగ్రహం. స్మరణ సర్వ పాపఘ్నం స్తవనాదిష్ట వర్షిణం దర్శన స్ముక్తిదం చేసాం శ్రీనివాసం భజే నిజం. స్వామి, నిన్ను స్మరిస్తే చాలు పాపాలన్నీ నశిస్తాయి. నిన్ను కీర్తిస్తే చాలు కోరికలన్నీ తీరుతాయి. నిన్ను దర్శిస్తే చాలు ముక్తి లభిస్తుంది. దేవదేవ శ్రీనివాస, నిత్యం నిరంతరం నిన్ను భజించే భాగ్యాన్ని అనుగ్రహించు తండ్రి. ఓం నమో నారాయణాయ. ఒకానొక పూర్వకాలంలో ఒకరోజు ఒక భక్తుడు నారాయణ నామస్మరణ వైకుంఠమంతటా ఆర్తిగా ప్రతిధ్వనిస్తుంది. శేషతల్పం పైన శయనించి ఉన్న శ్రీమన్నారాయణుడు ఉలుకు పలుకు లేకుండా అర్ధనిమీలిత నేత్రుడై ఏదో ఆలోచనలో ఉన్నాడు. శ్రీవారి పాదాలు ఒత్తుతున్న శ్రీ మహాలక్ష్మి చిరునవ్వు చిందిస్తూ శ్రీవారి వైపే చూస్తుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ నామస్మరణం చేస్తున్న భక్తుడి తపోగ్ని కీలలు వైకుంఠాన్ని తాకుతున్నాయి. ఒకవైపున సప్త ఋషులు, మరొక వైపు నారద తుంబరులు నిలిచి శ్రీహరి ఎప్పుడు మేలుకుంటాడా అని నిరీక్షిస్తున్నారు. శ్రీనివాస, నా మొర ఆలకించి తండ్రి, నన్ను కటాక్షించు దేవా అన్న భక్తుడి ఆర్తి వైకుంఠధామంలో హృదయం పులకరించేలా ప్రతిధ్వనిస్తుంది. సప్త ఋషులు మొహాలు చూసుకున్నారు. త్రిలోకాలలో ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఆర్తి? హృదయాన్ని కరిగించేలా వినిపిస్తున్న ప్రార్థన ఎవరిది? సప్త ఋషులు ప్రశ్నార్థకంగా నారద తుంబరులు నిలిచి శ్రీహరి ఎప్పుడు మేలుకుంటాడా అని నిరీక్షిస్తున్నారు. శ్రీనివాస, నా మొర ఆలకించు తండ్రి, నన్ను కటాక్షించు దేవా అన్న భక్తుడి ఆర్తి వెంకటధామంలో హృదయం పులకరించేలా ప్రతిధ్వనిస్తుంది. సప్త ఋషులు మొహాలు చూసుకున్నారు. త్రిలోకాలలో ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఆర్తి? హృదయాన్ని కరించేలా వినిపిస్తుంది ఆ ప్రార్థన ఎవరిది? సప్త ఋషులు ప్రశ్నార్థకంగా నారదుడి వైపు చూశారు. ఆ భక్తుడు ఎవరు అన్నట్టు. నారదుడు గొంతు బాగా తగ్గించి రహస్యం చెప్తున్నట్టు, వెంకటుడు మేరు పర్వత పుత్రుడు అని గొణుగాడు. వెంకటుడా, పర్వతపుత్రుడా? ఆశ్చర్యపోయాడు అత్రి మహర్షి. వెంకట అంటే వే అంటే పాపములను, కట అంటే హరించు. ఆహా, వెంకట అన్న పేరులోనే పవిత్రత చాటుకున్న ఆ గిరిపుత్రుడికి ఏం కావాలి? ఎందుకీ తపస్సు? అడిగాడు వశిష్ఠ మహర్షి చిరునవ్వుతో. అందుకు శ్రీవారు తనని అనుగ్రహించాలంట. తమ నిత్యపాద దర్శన స్పర్శ భాగ్యంతో పేరుకు తగ్గట్టే ఆ గిరిపుత్రుడిని త్రిలోక వందనీయుడిని చేయాలంట. తదాస్తు. శ్రీహరి అనుగ్రహిస్తూ వైకుంఠం నుంచి అదృశ్యమయ్యాడు. మరుక్షణమే మేరుపర్వత పుత్రునిపై దగద్దగాయ శోభలతో ప్రత్యక్షమయ్యాడు. ఆ పర్వత సీమంత దివ్య తేజస్సుతో నిండిపోయింది. నాయన వెంకట, శ్రీహరి పలకరింపుతో మేరుపర్వత పుత్రుడు తపస్సు చాలించి దేవతారూపు దాల్చి స్వామివారిని నేత్రపర్వంగా దర్శిస్తూ చేతులు జోడించి, శ్రీనివాస, శ్రీమన్నారాయణ, నా మొర ఆలకించావా తండ్రి? పర్వతాన్ని అన్ని చిన్నచూపు చూడకుండా కొండంతా ప్రేమతో నీ దివ్య దర్శనమిచ్చి నన్ను తరింపచేశావా తండ్రి అన్నాడు ఆనంద పరవశ్యంతో. శ్రీహరి పాదద్వయాన్ని తిలకిస్తూ శ్రీనివాసుడు చిరుమందహాసం చేసి, వెంకట, నీ భక్తికి సంతసించాను. నీ అభిష్టాన్ని అనుగ్రహిస్తున్నాను. ఇక నుంచి నీవు వైకుంఠంలో మాకు క్రీడాద్రి అవుతావు. శ్రీదేవితో కలిసి మేము నిత్యం నీపై విహరిస్తాము. మా ఆనందానికి గుర్తుగా నన్ను ఆనందాద్రి అని భక్తులు కీర్తిస్తారు. అంతేకాదు, ఆశ్చర్యకాలంలోనే వెంకటాద్రి అన్న నీ పేరుకి తగిన ప్రాముఖ్యతని కల్పిస్తాము అని వరాలు ప్రసాదించాడు. వైకుంఠంలోంచి దివ్య దృష్టితో ఆ దృశ్యాన్ని దర్శించిన నారదుడు విస్తుబోతూ,
ఆహా స్వామి, ఒక పర్వతపుత్రుడిని ఇంత శీఘ్రంగా కరుణించి అపూర్వమైన వరాలు ఇచ్చావంటే శ్రీనివాస, ఆ వరాల వెనుక ఏదో పరమార్థం ఉండే ఉంటుంది అనేశాడు. భృగుమహర్షి త్రుళ్ళిపడి, వరంలో పరమాత్మ రట్టించాడు విస్మయంతో. లక్ష్మీదేవి ఉలిక్కిపడింది. సప్తఋషులు విస్తుపోయారు. ఆదిశేషుడు నిశ్చేష్టుడయ్యాడు. ఒక పర్వత పుత్రుడికి అనుగ్రహించిన వరం వెనుక ఏదో పరమాత్మా అంటే అంటే గరుడాద్రిగా పేరొందిన వెంకటాద్రి. శ్రీమన్ శ్రీ కృపాచలనిదే కృతసర్వలోక సర్వజ్ఞ సత్తా నతవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల శూలప్రాసిత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీ మహాలక్ష్మితో నిత్యము కూడినవాడా, దయాసముద్రుడా, సమస్త లోకాలను సృష్టించినవాడా, సర్వజ్ఞుడా, సర్వసమాధుడా, వినమ్రులైన భక్తులు యోడవాత్సలయము కలవాడా, సర్వజీవులలో ప్రకాశించే పరమాత్మ స్వామి, నీ వేదికని నమ్మి శరణు కోరిన వారికి పారిజాత కల్పవృక్షము వంటివాడా, వెంకటానగముపై విహరించు శ్రీ వెంకటేశ ప్రభువు, పరమ పావనమైన నీ పాద పద్ములకి ఇదే శరణు శరణు శరణు. క్రీడాద్రిగా వైకుంఠమందు స్థాపితుడైన వెంకటుడి స్తోత్రగానం వేకువజాము నుంచి మృదు మధురంగా భక్తి పారవస్య సుమాలను వెదజల్లుతోంది శ్రీలక్ష్మీ శ్రీనివాసుల. ఆ భక్తి స్తోత్రాలను మనఃపూర్వకంగా స్వీకరిస్తూ ఆ ఆనందాద్రిలో విహరిస్తున్నారు. ప్రభు, ఎన్నెన్ని జన్మలలో ఏ తపస్సులు చేశానో ఆ పర్వత జన్మ నాకు ప్రసాదించి నన్ను ధన్యుని చేశావు తండ్రి. నిత్యం నీవు శ్రీదేవితో కలిసి నా స్థానములపై విహరిస్తూ క్రీడిస్తుంటే ప్రభు, బ్రహ్మాంధ్రాది దేవతలకు, నారదాది మహర్షులకు సైతం సులభంగా లభించిన నీ పాదస్పర్శ నిత్యం నన్ను పులకింపచేస్తుంది. అనితర సాధ్యమైన నీ పాదసేవ నమస్కార భాగ్యం నిరంతరం నాకు ప్రసాదిస్తూ నీవు భక్తసులభుడు అని చాటుకున్నావు. ధన్యోస్మి. నీ పాదదర్శన స్పర్శన సేవాభాగనాన్ని నా జన్మాంతం వరకు ప్రసాదించు తండ్రి అని ప్రార్థిస్తూ ఆనంద బాష్పాలు రాలుస్తూ విన్నవించుకుంటున్నాడు వెంకటగిరి. శ్రీనివాసుడు చిరుమందహాసం చేస్తూ తన దివ్య శ్రీకరమైన దక్షిణ హస్తంతో ఆశీర్వదిస్తూ వెంకటుడి కోరిన వరాన్ని అనుగ్రహించబోతున్నాడు. సరిగ్గా అదే సమయంలో వైకుంఠ ద్వారము వద్ద జరుగుతున్న చిరు అలజడి స్వామివారి దివ్య దృష్టిలో పడి శ్రీవారు ఉలిక్కిపడి ద్వారము వైపు పరుగు తీశారు. అంతలో, ఓరి జైవజీలారా, నిత్య నిరంతర హరినామస్మరణ తపస్సప్పనులైన మా సనకస నందనాథులని వైకుంఠ ద్వారపాలకులు మన్న గర్వంతులైన మీరు అవమానించి అవహేళన చేసినందుకు ఫలితంగా శ్రీహరి సేవకులమన్న అహంకారంతో శ్రీహరి దర్శన భాగ్యం కోరి వచ్చిన మమ్మల్ని నిరోధరించిన పాపఫలంగా ఏ శ్రీహరిని చూసుకొని మీరింత మిడిసిపడ్డారో ఆ శ్రీహరి సేవ భాగ్యమునకు మీరు దూరమవుదురుగాక, వైకుంఠ నివాస భాగ్యము మీకు దూరమవుగాక అంటూ సనకసనందనాథులు తీవ్ర స్వరంతో జయ విజయులను శపించారు. ఆ శాపాన్ని విని జయ విజయులు నిశ్చేష్టులయ్యారు. సరిగ్గా ఆ క్షణంలోనే శ్రీహరి వడివడిగా వచ్చి తన దర్శన భాగ్యంతో వారిని ప్రసన్నన చేస్తూ సనకసనందనాథులారా, శాంతించండి శాంతించండి అంటూ వారిని శాంతింపచేశాడు. అదే సమయంలో నారాయణ నారాయణ అంటూ నారద మహర్షి ప్రత్యక్షమై నారాయణ, వెంకటేశ్వర, బ్రహ్మమానస పుత్రులు
బ్రహ్మమానస పుత్రులు అమోఘ తపస్సంపన్నులైన ఈ ననకస నందనాథులకే నీ దర్శన భాగ్యం ఇంత ఇబ్బందికరమైతే ఇక సామాన్యులు గతేమిటి? భూలోకముందు నీకై పరితపిస్తున్న మహర్షులు, తపస్సులు, భక్తులు ఈ వైకుంఠం రాగలరా? నీ దర్శనం పొందగలరా? నీవలా వైకుంఠంలో ఉంటే అక్కడ నీ భక్తులు సంగతేమిటి ప్రభు అని అడిగాడు వినయంగా. శ్రీహరి మందహాసం చేసి, మహర్షులారా, మీ అభిమతాన్ని గ్రహించాను. మీ విజ్ఞాపన మాకు శిరోధార్యం అని పలికి వైనతేయ అని స్మరించాడు. మరుక్షణం గరుత్మంతుడు ప్రత్యక్షమై ఆజ్ఞ ప్రభు అన్నాడు వినయంగా. వైకుంఠంలో మాకు క్రీడాద్రి అయిన వెంకటాద్రిని దానిపైనున్న మా ఆనంద నిలయంతో సహా తక్షణమే తీసుకుపోయి భూలోకంలో సువర్ణముఖి నదీ సమీపంలో ఉత్తరముగా స్థాపించు. మాకు ఆనందమును పంచుతున్న క్రీడాద్రి నీచే భూలోకమునందు శాశ్వతముగా స్థాపన చెందుతోంది కనుక అది ఇకపై గరుడాద్రి అన్న పేరిట కూడా విఖ్యాతమవుతుంది అని ఆజ్ఞాపించాడు శ్రీహరి. నారదుడు ఉలిక్కిపడి, గరుడాద్ర, పుట్టుకతో అది వెంకటాద్రి, వైకుంఠంలో నీకు కీడాద్రి అయిన ఆ ఆనందాద్రి ఇప్పుడు భూలోకానికి చేరుతూ గరుడాద్రి అవుతుంది. స్వామి, ఏమిటి నీ లీల అని అడిగాడు. శ్రీహరి మందహాసం చేసి, నారద, నా లీలకి శ్రోతదారుడు నువ్వు కదా. నువ్వు ఏది సంకల్పిస్తే అదే నా లీల. యద్భావం తద్భవతి అన్నాడు. యద్భావం తద్భవతి అన్న శ్రీనివాసుని వాక్కులోని ఆంతర్యాన్ని గుర్తించి ఉలిక్కిపడ్డాడు నారదుడు. అంటే